జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి నారాయణపురం గ్రామాలకు చెందిన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన పలు కుటుంబాలు టీడీపీలో చేరారు. గురజాల టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎరపతినేని శ్రీనివాసరావు. టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టో పట్ల ఆకర్షితులై వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నామని బీసీ కుటుంబాలు స్పష్టం చేశాయి. తెలుగుదేశం పార్టీలు అంటే ఇందాక కృష్ణ పొల్లం కృష్ణ మోహన్ రావు అందరూ కోటేశ్వరరావు అందరూ నేనేం చెప్పానంటే రాగానే మళ్ళా మీరు పార్టీలో చేరినట్టు కాదు, మీ ఇంటికి మీరు సొంత ఇంటికి మీరు వచ్చారని చెప్పాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర పరిస్థితులు కానీ నియోజకవర్గ పరిస్థితులు కానీ మనందరం చూశాం. ఒక అరాచకమైన ప్రభుత్వం ఈరోజు రాజ్యంలో ఉంది. ముఖ్యంగా మన వడ్డెర కమ్యూనిటీలో చూస్తే 94లో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మన కార్మికులందరూ కూడా పోరాటం చేయడం జరిగింది. గతంలో నేను కూడా కానీ జంగా కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు కానీ ఎటువంటి ఇబ్బందులు రాలేదు. కానీ 5 సంవత్సరాలు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అదేవిధంగా మన వడ్డెర కార్మికుల మీద కూడా పెద్ద ఫోటోలు సంఘటనలు జరిగినాయి. ఒకరు చనిపోయారు. చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈరోజు మనం 2019లో వచ్చిన హామీలు రామరెడ్డి కానీ అటు జగన్మోహన్ రెడ్డి కానీ తొందరలో తొక్కి సొంత సంపాదన తప్పితే నియోజకవర్గ అభివృద్ధి అక్కడ కూడా లేవని చేశారు. 11 మంది కార్యకర్తలు చంపారు. అక్రమ 9 మంది